హై స్టూడెంట్స్, మనం ఇంతకుముందు వీడియోలో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్లో మ్యాథ్స్ 1Bలోని లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కషన్లో ఒక 3 క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేసిండాం. ఆ 3 క్వశ్చన్స్ మీకు నెంబర్ 11, 12, 13 నేను ఇచ్చినాను. నేను ఆ 3 తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ వీడియోలో ఇంకా మిగతా క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేద్దాం. అందులో భాగంగా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10, అంటే ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, కానీ నా లిస్ట్లో ఇది క్వశ్చన్ నెంబర్ 10. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఫంక్షన్ని 4 రకాలుగా ఇచ్చినట్టు చూడండి. 4 - x² అంట ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ లేదా ఈక్వల్గా ఉన్నప్పుడు ఫంక్షన్ ఇలా తీసుకోండి అని. ఎక్స్ వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉన్నా లేదా 1కి ఈక్వల్గా ఉన్నప్పుడు x - 5 తీసుకోమని చెప్పి, ఎక్స్ వాల్యూ 1కు 2కు మధ్యలో ఉంటే 4x² - 9గా తీసుకోమని చెప్పి, ఎక్స్ వాల్యూ 2 లేదా 2 కన్నా ఎక్కువగా ఉంటే ఇలా తీసుకోమని చెప్పి మనకు 4 రకాలుగా ఫంక్షన్ ఇస్తూ ఏం చెప్పినాడంటే అట్ ద పాయింట్స్ 0, 1 అండ్ 2 ఈ 3 పాయింట్స్ దగ్గర ఈ ఫంక్షన్ యొక్క కంటిన్యూటీని చెక్ చేయమన్నాడు. మనం ఇంతకుముందు క్వశ్చన్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఏ పాయింట్ దగ్గర అయితే మనం కంటిన్యూటీని చెక్ చేయాలో ఆ పాయింట్ దగ్గర మనం ఫస్ట్ ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అదే పాయింట్ దగ్గర లిమిట్ వాల్యూ కూడా చెక్ చేస్తాం. లిమిట్ వాల్యూని మనము లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ రెండు చెక్ చేసి రెండు ఈక్వల్గా వస్తే ఆ వాల్యూని లిమిట్ వాల్యూగా తీసుకొని, ఆ లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ రెండు ఈక్వల్ అయితే అది కంటిన్యూస్ అవుతుందని, ఈక్వల్గా రాకపోతే కంటిన్యూస్ కాదని రాసినాం. ఇదే కదా కాన్సెప్ట్. ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి. ఫస్ట్ గివెన్ ఫంక్షన్ రాసేసుకుందాం. నాకు ఇప్పుడు ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ రాయటం లేదు, మీరు అట్లే ఈ ఫంక్షన్ ఈ క్వశ్చన్ అట్లే రాసేసుకుంటాము. తర్వాత ఇప్పుడు నేను 3 పాయింట్స్ దగ్గర చెక్ చేయమన్నారు కాబట్టి 1, 2, 3. సరే, ఎందుకులే మీకు డౌట్, మళ్ళీ ఆన్సర్లు మీరు కూడా రాయకుండా వదిలేస్తారేమో. రాసేస్తాను చూడండి. 4 - x² ఇఫ్ x less than or equal to 0, x - 5 if 0 less than x less than or equal to 1, 4x² - 9 if 1 less than x less than 2, 3x + 4 if x greater than or equal to 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అట్ x = 0 దగ్గర చెక్ చేద్దాం. అట్ x = 0. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినా మీకు ఒక నెంబర్ కోసం ఏ అని ఇచ్చుకుంటాను. ఏం చేయాలన్నా దేని దగ్గర అయితే ఏ పాయింట్ దగ్గర చెక్ చేయమన్నాడో ఆ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ వాల్యూ రాసుకుంటాం. ఫస్ట్ f(0) ఎవరు అనేది చూస్తాం. f(0) రావాలంటే చూడండి, f(0) అనేది ఇక్కడ ఉంది చూడండి. x less than or equal to 0 అని ఉంది. అంటే x = 0 అనేది దీంట్లో ఉంది కదా. అప్పుడు మనం ఫంక్షన్ ఇది తీసుకోవాలి, 4 - x². ఇందులో ఇప్పుడు మనము x ప్లస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0² 0 కదా. 4 - 0 ఏమైంది? 4 అయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ఏమనుకున్నాము, లిమిట్ వాల్యూ కనుక్కోవాలా అనుకున్నాము. లిమిట్ వాల్యూ అంటే లెఫ్ట్ లిమిట్ చెక్ చేస్తాం, రైట్ లిమిట్ చెక్ చేస్తాం, రెండు ఈక్వల్ అవుతాయా లేదా చెక్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0కి లెఫ్ట్ లిమిట్ అంటే 0 - రాసుకొని f(x). ఇంతకుముందు వీడియోలో చెప్పినా మళ్ళీ గుర్తు చేస్తా చూడండి. 0 దగ్గర మనం లిమిట్ చెక్ చేస్తూ ఉన్నాము అని అంటే లెఫ్ట్ లిమిట్ చెక్ చేయాలంటే ఈ ఎక్స్ వాల్యూస్ అన్నీ 0కి రీచ్ అవుతూ ఉన్నాయి, అప్రోచ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి? లెఫ్ట్ సైడ్ నుంచి. లెఫ్ట్ సైడ్లో ఎక్స్ వాల్యూస్ అన్నీ 0 కన్నా చిన్నవిగా ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఫంక్షన్ తీసుకునేటప్పుడు ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువగా ఉంది. ఇక్కడే ఉంది చూడండి, x less than or equal to 0. అర్థమవుతుందా? ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఏ ఫంక్షన్ అయితే తీసుకోమంటాడో ఆ ఫంక్షన్ ఇక్కడ తీసుకోవాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 f(x) అంటే ఏం తీసుకుంటాం ఇప్పుడు? 4 - x². ఇప్పుడు లిమిట్ అప్లై చేసేస్తే అంటే 0 ప్లేస్లో x ప్లేస్లో 0 రాసేస్తాం, స్క్వేర్ రాసినా అంతే 0నే. 4 - 0 4. ఓకే, లెఫ్ట్ లిమిట్ ఏమో 4 వచ్చింది. ఇప్పుడు రైట్ లిమిట్ కూడా చెక్ చేద్దాం. ఈ రెండు కూడా చేస్తా అనేది మనం లిమిట్ వాల్యూ కనుక్కుంటాను. కాకపోతే ఒకే లిమిట్ కాకుండా లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ రెండు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను రైట్ లిమిట్ రాసేటప్పుడు 0+ రాస్తాను. అంటే ఎక్స్ వాల్యూ 0 కన్నా ఎక్కువగా ఉంది అని అర్థం. అప్పుడు మనం ఫంక్షన్ ఏం తీసుకోవాలో ఇక్కడ చూడండి. 0 కన్నా ఎక్కువగా ఉంది, ఇక్కడే ఉంది చూడండి, ఎక్స్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని ఉంది. అప్పుడు ఫంక్షన్ ఇది తీసుకోమన్నారు. అంటే మీ 0 - 5.
ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే ఎక్స్ మైనస్ 5 నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. అప్పుడు 0 ఎక్స్ ప్లస్లో 0 రాస్తే 0 మైనస్ 5 ఏమైంది -5. ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తూ ఉంది లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్గా రాలేదు. సిన్స్ లెఫ్ట్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ లిమిట్ దేర్ ఫోర్ ఈ రెండు ఈక్వల్గా రాలా. కండిషన్ మనం ఏమి ఈ రెండు ఈక్వల్గా వస్తూ ఈ రెండింటి ఆన్సర్ సపోజ్ ఇప్పుడు 4 ఉంది, ఇక్కడ కూడా 4 వచ్చిందంటే ఈ రెండు ఈక్వల్ ప్లస్ ఇక్కడ లిమిట్ వాల్యూ ఎంత వచ్చిందో ఫంక్షన్ వాల్యూ కూడా అంతే వచ్చింది. అప్పుడు ఇది 0 దగ్గర కంటిన్యూస్ అయినట్టు రాసి ఉంటాం. ఇప్పుడు ఈ రెండు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్గా రాలేదు కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూయస్. ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఫస్ట్ది చెక్కింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏ పాయింట్ 1 దగ్గర. సరే 1 దగ్గర ఇక్కడ రాద్దాం. అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 సేమ్ ఇంతకుముందు లాగే చేద్దాం. ఫస్ట్ దీని దగ్గర ఫంక్షన్ వాల్యూ ఏదో చూద్దాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ పాయింట్ దగ్గర 1 దగ్గర ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 1 అయితే ఫంక్షన్ ఏం తీసుకోవాలి ఇక్కడ చూడండి. 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ ఉంది. అప్పుడు ఫంక్షన్ ఇది తీసుకోవాలని ఎక్స్ మైనస్ 5. ఓకే దీంట్లో ఎక్స్ ప్లేస్లో 1 అప్లై చేస్తే 1 మైనస్ 5 అంటే ఎంత వస్తుంది చూడండి -4. 5లో 1 పోతే -4 కదా. ఓకే ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో లిమిట్ వాల్యూ కనుక్కోవాలి కదా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఫస్ట్ 1 దగ్గర లెఫ్ట్ లిమిట్ ఎవరో చూద్దాం. 1 మైనస్ అంటే అర్థమేమి ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువగా ఉండాలా. ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువగా ఉండాలా. ఎక్కడుంది ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ ఎక్కడుంది ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా ఎక్స్ మైనస్ 5. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎక్స్ మైనస్ 5. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లోకి మనము 1ను సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 5 ఎంత వచ్చింది -4. ఓకే ఇప్పుడు మనం దీనికే రైట్ లిమిట్ చెక్ చేద్దాం. ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే ఏం చెప్పినాము ఎక్స్ వాల్యూ 1 కన్నా పెద్దది. 1 కన్నా పెద్దది అయినప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ చూడండి 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 అంటే ఎక్స్ ఏమని ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్ లెస్ దాన్ 2 అని అర్థం. ఎక్స్ వాల్యూ 1 కన్నా పెద్దది నడుంది. ఇలాంటప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలి ఇది తీసుకోవాలి 4x² మైనస్ 9. 4x² మైనస్ 9. ఇందులో ఇప్పుడు మనము లిమిట్ వాల్యూ అంటే 1 వాల్యూని ఇక్కడ కన్నా సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 1² మైనస్ 9. 1² 1 4 1s are 4 4 మైనస్ 9 దట్ ఈక్వల్ టు -5. ఇక్కడ చూడండి లెఫ్ట్ లిమిట్ -4 వచ్చా రైట్ లిమిట్ -5 వచ్చా అంటే రెండు ఈక్వల్ రాలా. దేర్ ఫోర్ సిన్స్ లెఫ్ట్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అని వేస్తాం. ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇప్పటికే మనం 2 పాయింట్స్ దగ్గర చెక్ చేసినాం. 2 పాయింట్స్ దగ్గర కూడా ఇది నాట్ కంటిన్యూస్ అని వచ్చింది. కండిషన్స్ గుర్తుందా. ఫస్ట్ ఏ పాయింట్ దగ్గర చెక్ చేయాలో అక్కడ దాని ఫంక్షన్ వాల్యూ చూస్తాం. అదే పాయింట్ దగ్గర లిమిట్ వాల్యూ చూస్తాం. ఇక్కడ లెఫ్ట్ లిమిట్ 2 లిమిట్లు రైట్ లిమిట్ 2 చెక్ చేస్తాం. ఇప్పటికి ఇది ఇంతకుముందు వీడియోలో 3 క్వశ్చన్స్ ఇది ఒక క్వశ్చన్. దీంట్లో మనకు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ 2 చెక్ చేయడానికి స్కోప్ ఉంది, అవకాశం ఉంది కాబట్టి చెక్ చేసినాం. కొన్ని విషయాలు కొన్ని క్వశ్చన్స్లో నెక్స్ట్ దీని తర్వాత క్వశ్చన్స్లో అవి చిన్న చిన్న క్వశ్చన్లు 2 లిమిట్లు చెక్ చేయకుండా డైరెక్ట్గా ఏ పాయింట్ అంటారో ఆ పాయింట్ దగ్గర లిమిట్ చెక్ చేస్తాం. అప్పుడు ఈ ఫంక్షన్ వాల్యూ లిమిట్ వాల్యూ 2 ఈక్వల్గా వస్తే కంటిన్యూ అయినట్టు, లేకపోతే నాట్ కంటిన్యూస్ అని రాసేస్తాం. ఓకే సరే ఇప్పుడు దీంట్లో ఇంకో పాయింట్ చెక్ చేయాల్సింది మనకు పెండింగ్ ఉంది, అది చూద్దాం. ఇక్కడ రాద్దాం. అట్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర చెక్ చేద్దాం ఏం జరుగుతుందో. అప్పుడు ఎఫ్ ఆఫ్ 2 చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఏలో ఎఫ్ ఆఫ్ 2 అంటే ఈ ఇంటర్వెల్స్లో చూడండి ఎక్స్ వాల్యూ 2 అనేది ఇక్కడ ఉంది. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఈక్వల్ టు కూడా ఇక్కడ ఉంది ఎక్స్ ఈక్వల్ టు. అప్పుడు ఏ ఫంక్షన్ ఏం తీసుకోమన్నారు 3x + 4. ఓకే దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్లో 2నే 2 3 2 6 + 4 10 అయింది. ఇదే 2 దగ్గర
లిమిట్ వాల్యూ చెక్ చేద్దాం. లిమిట్ వాల్యూ చెక్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ లిమిట్ చెక్ చేద్దాం. అంటే ఎక్స్ వాల్యూ 2 కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎంత, ఎక్స్ వాల్యూ 2 కన్నా చిన్నదిగా ఉన్నప్పుడు ఇది తీసుకోవాలి. 4 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ 4x² - 9. ఇందులో ఇప్పుడు మనం 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 2² - 9. 2ని స్క్వేర్ చేస్తే 4 4 16 16 - 9 7 వస్తుంది ఆన్సర్. ఇక్కడే తెలిసిపోతుంది. ఫంక్షన్ వాల్యూ 10, లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వచ్చి 7 వచ్చేసింది. అయినా సరే మనం రైట్ లిమిట్ కూడా చెక్ చేద్దాం. 2 + f(x). ఎక్స్ వాల్యూ 2 కన్నా పెద్దదిగా ఉన్నప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా? ఎక్స్ వాల్యూ 2 కన్నా పెద్దదిగా ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అప్పుడు ఏం తీసుకోవాలా? 3x + 4. 3x + 4. ఈ 3x + 4లో లిమిట్ వాల్యూని అప్లై చేస్తే 3 × 2 + 4 దట్ ఈక్వల్ టు 3 2 6, 6కు 4 కలిపితే 10. ఇది 10. ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చినాయి చూడండి. సిన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూయస్ అట్ x = 2. క్వశ్చన్లో 3 పాయింట్స్ దగ్గర చెక్ చేయమన్నారు. 1 దగ్గర, 0 దగ్గర, 1 and 2 అనేసి. 0 దగ్గర చెక్ చేస్తే మీ 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ 4 అయితే లిమిట్ వాల్యూ అంటే ఇప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అవ్వాలి. రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి ఈ లిమిట్ వాల్యూ కానీ ఫంక్షన్ వాల్యూ కానీ ఈక్వల్ రాలేదు కాబట్టి ఇది నాట్ కంటిన్యూస్ అన్నాం. అట్లే జరిగింది. 1 దగ్గర అట్లే వచ్చింది, 2 దగ్గర కూడా అలాగే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ వేరే వేరేగా వచ్చేసినాయి కాబట్టి నాట్ కంటిన్యూస్ అని రాసినాం. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్స్ కూడా మీకు మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తా చూడండి. ఇంతకుముందు వీడియోలో క్వశ్చన్లు కూడా అప్పుడు 11th క్వశ్చన్లో 0 1 దగ్గర చెక్ చేయమని చెప్పినారు. అప్పుడు 1 and 2 దగ్గర 1 దగ్గర చూడండి ఫంక్షన్ వాల్యూ 2 వచ్చింది, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు 2 వచ్చేసి అప్పుడు రెండు ఈక్వల్ అయినాయి, ప్లస్ ఆ వాల్యూ ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అని రాసింది. అదే 2 దగ్గర చెక్ చేస్తే ఫంక్షన్ వాల్యూ ఏమో 2 వచ్చింది, లిమిట్ వాల్యూ చెక్ చేద్దామంటే లెఫ్ట్ లిమిట్ 4 రైట్ లిమిట్ 5 వచ్చింది. ఈ రెండు నాట్ ఈక్వల్ వచ్చినాయి, అప్పుడు కాదు అని రాసినాం. అంటే 11th క్వశ్చన్లో అటు x = 1 దగ్గర అయితే కంటిన్యూస్ అయ్యింది, x = 2 దగ్గర అయితే కంటిన్యూస్ కాలేదు. అలాంటి క్వశ్చన్స్ మనం అంతకుముందు చూసినాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో మాత్రం వాళ్ళు 3 పాయింట్స్ దగ్గర చెక్ చేయమంటే 3 పాయింట్స్ దగ్గర కూడా మనకు నాట్ కంటిన్యూస్ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ అయినా ఇప్పుడు మీకు నేను చెప్తా ఉండేది ఫస్ట్ వీడియోలో 3 క్వశ్చన్స్ అయిపోయాయి. ఇది సెకండ్ వీడియో, దీంట్లో కూడా ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినాను. ఎందుకు ఆ 3 చెప్పాల్సి వచ్చిందంటే కాన్సెప్ట్ అనేది కొంచెం పెద్దవైనా కూడా దాంట్లో మనకు నీట్గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ అవి చెప్పినాను. ఇది చూడండి, ఇప్పుడు ఈజ్ ఎఫ్ డిఫైన్డ్ బై f(x) = sin 2x/x ఇఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అదే f(x) = 1 ఇఫ్ x = 0 కంటిన్యూస్ అట్ 0. చిన్న చిన్న క్వశ్చన్స్ అనమాట. నేను ప్లేస్ కూడా చూడండి ఎంత తక్కువగా వదులుకున్నాను, చాలా సింపుల్గా రాసేది. ఈ ఫంక్షన్ 0 దగ్గర కంటిన్యూస్ అవుతుందా అని అడిగినాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, ఏ పాయింట్ దగ్గర అది కంటిన్యూస్ మనం చెక్ చేయమంటాడో ఆ పాయింట్ దగ్గర దాని ఫంక్షన్ వాల్యూ దాని లిమిట్ వాల్యూ రెండు చెక్ చేస్తాం. రెండు ఈక్వల్గా అయిందనుకో అది కంటిన్యూస్ అయినట్టు, ఈక్వల్ కాలేదనుకో అది కంటిన్యూస్ కానట్టు. ఓకే, నేనేం చేసిన ఇచ్చిన ఫంక్షన్ రాసుకున్నాను. ఇప్పుడు మనకు ఎక్కడ చెక్ చేయమంటాడు, 0 దగ్గర చెక్ చేయమంటాడు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏ అని పెట్టుకొని f(0) ఎంత రాద్దాం. f(0) అంటే x 0 అయినప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోమన్నాడు చూడండి, కేవలం కాన్స్టెంట్ టర్మ్ 1 తీసుకోమన్నాడు అంతే. దీనికి మనకు సబ్స్టిట్యూషన్ లేదు, చేయాల్సింది లేదు, ఏం లేదు. f(0) x వాల్యూ 0 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎంత 1 రాసేసినాం. ఇప్పుడు లిమిట్ వాల్యూ చెక్ చేద్దాం. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్స్లో మనం ఏ పాయింట్ దగ్గర అయితే లిమిట్ చెక్ చేయాలో ఆ పాయింట్కి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ చెక్ చేసినాం, గుర్తుందా? ఇంతకుముందు క్వశ్చన్లో చేసినాం. కానీ ఇక్కడ లెఫ్ట్ లిమిట్ చెక్ చేయాలంటే లెఫ్ట్ లిమిట్ ఏం చెప్తుంది, ఎక్స్ వాల్యూస్ 0 కన్నా చిన్నవిగా ఉన్నప్పుడు. రైట్ లిమిట్ ఏం చెప్తుంది, ఎక్స్ వాల్యూస్ 0 కన్నా పెద్దవైనప్పుడు. ఇక్కడ 0 కన్నా తక్కువైనప్పుడు
ఆ ఇంటర్వెల్ లేదు మనకు. 0 కన్నా తక్కువైతే ఏం తీసుకోవాలా, 0 కన్నా ఎక్కువైతే ఏం తీసుకోవాలా అనేది ఇక్కడ లేదు. అలాంటప్పుడు మనం ఇక్కడ మైనస్ ప్లస్ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రాయాల్సిన అవసరము లేదు. డైరెక్ట్గా లిమిట్ వాల్యూ రాసేస్తాం. అంటే దీని అర్థం చెప్తా చూడండి. మీకు 2 మార్క్స్ కోసం కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పినాను. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 అంటే అర్థం ఏమంటే ఎక్స్ వాల్యూ 0ను అప్రోచ్ అవుతూ ఉంది. ఎక్స్ వాల్యూ 0కి దగ్గరగా వెళ్తూ ఉందని అర్థమే కానీ ఎక్స్ వాల్యూ 0 కాదు. 0 దగ్గరికి వెళ్ళి ఆ బౌండరీకి తాకినట్టుగా నిలిచిపోవాలన్నమాట. అందుకే లిమిట్ అంటాం. నీ లిమిట్స్లో నువ్వు ఉండు, లిమిట్ దాటి రావద్దు అని అర్థం అనమాట. అంటే ఎక్స్ వాల్యూకి మీరు పొరపాటుగా కూడా అర్థం చేసుకోవద్దండి. ఎక్స్ టెన్స్ టు 0 క్వశ్చన్ చేసేటప్పుడు సబ్స్టిట్యూషన్లో మాత్రం ఎక్స్ ఎత్తుకు 0 రాసేస్తాం. ఎక్స్ ఉండే చోటంతా 0 రాయమంటాము, అది వేరు. కానీ దీని మీనింగ్లో మాత్రము ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఎక్స్ అప్రోచెస్ టు 0 నాట్ 0 దగ్గరగా వెళ్తుందే కానీ 0 కాదు అని అర్థం. ఇప్పుడు దీంట్లో చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఎక్స్ 0కి దగ్గరగా వెళ్తుంది, 0 కాదు అన్నప్పుడు చూడండి ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. అప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా, ఇది తీసుకోవాలన్నమాట. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 2x బై ఎక్స్. ఓకే, ఇలా రాసేసుకున్న తర్వాత మనకు ఒక స్టాండర్డ్ లిమిట్ ఉంది. ఇక్కడ రాసి పెడతాం మీకు స్టాండర్డ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ kx బై ఎక్స్ అని కనుక కనపడితే దాని ఆన్సర్ ఏమవుతుంది, k అవుతుంది. దాని ప్రకారంగా ఇప్పుడు చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది, k ఉండాల్సిన చోట మాత్రం 2 ఉంది. టోటల్గా దీని ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫంక్షన్ వాల్యూ 1 వచ్చింది, లిమిట్ వాల్యూ 2 వచ్చింది, రెండు ఈక్వల్గా రాలేదు. దేర్ ఫోర్ ఇది కూడా అర్థం కావాలంటే సిన్స్ ఈ రెండు ఈక్వల్ కాదని కూడా రాద్దాం. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే 0 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ, అదే ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు లిమిట్ వాల్యూ రెండు ఈక్వల్గా రాలేదు. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. అదే కంటిన్యూస్ అవుతుందా అంటే కంటిన్యూస్ కాదు. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చూడండి. ఈజ్ ఎఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఇఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5. అదే 1.5 తీసుకోవాలంట ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే ఫంక్షన్ ఇలా తీసుకోవాలా. ఎక్స్ అనేది 3 కాకపోతే పక్కన మళ్ళీ మీకు క్లారిటీగా ఇచ్చినాడు, ఎక్స్ వాల్యూ 0కి 3కి 5కి మధ్యలో ఉండేటప్పుడు ఇది తీసుకోండి అని. ఈ మధ్యలో మీకు డౌట్ రావచ్చు, 1 ఉంటుంది 2 ఉంటుంది 3 4 అన్నీ ఉంటాయి కదా, అప్పుడు ఎట్లా అంటే అందుకనే ఇక్కడ 3 కానప్పుడు ఇది తీసుకోండి, 3 అయినప్పుడు ఇది తీసుకోండి అనేసి. ఓకేనా. ఇప్పుడు దీన్ని కంటిన్యూస్ అట్ ద పాయింట్ 3 దగ్గర కంటిన్యూస్ అవుతుందా, ఈజ్ కంటిన్యూస్ అంటే అవుతుందా అని అడిగినాడు. అవుతుందా అంటే చెక్ చేద్దాం. ఏం నేర్చుకున్నాం మనము, ఫస్ట్ మన 3 దగ్గర చెక్ చేయమన్నాడు కాబట్టి ఆ 3 దగ్గర ఫంక్షన్ వాల్యూ, అదే 3 దగ్గర లిమిట్ వాల్యూ రెండు రాయాలి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రెండు రకాలుగా రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3. ఇప్పుడు ఇఫ్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 పక్కన దాన్నే ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. అదే కరెక్ట్గా 1.5 తీసుకోవాలంట ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చెక్ చేయాలి మనం, వాళ్ళు ఏ పాయింట్ దగ్గర అయితే చెక్ చేయమన్నారో ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ వాల్యూ, అంటే 3 దగ్గర చెక్ చేయమన్నాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ 3 అంటే కరెక్ట్గా ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు ఫంక్షన్ ఎవరు 1.5. ఇంతే, ఇంకా దీన్ని మన క్యాల్కులేషన్ లేదు ఏం లేదు, ఆన్సర్ తెలిసింది 1.5. ఇప్పుడు సెకండ్ స్టెప్లో లిమిట్ వాల్యూ రాయాలి. మనం మామూలుగా ఇంతకుముందు క్వశ్చన్లో ఇంతకుముందు మాటమాటికి చెప్తానే ఉన్నాను, లిమిట్ అనేది రెండు రకాలుగా చెక్ చేయాలి మనం, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్. అంటే ఇప్పుడు మనం 3 దగ్గర చెక్ చేయాలంటే 3 కన్నా తక్కువైనప్పుడు ఎప్పుడు, 3 కన్నా ఎక్కువ అయితే ఎప్పుడు అని ఉండాలి మనం. ఇక్కడ ఉందా, లేదు. కాబట్టి మనం లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ లేకుండా డైరెక్ట్గా 3కే రాసేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఇంతకుముందు క్వశ్చన్లో కూడా ఏం చెప్పినాను, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 అంటే ఎక్స్ వాల్యూ 3కి దగ్గరగా వెళ్తూ ఉంది కానీ 3 కాదు. 3 కానప్పుడు ఫంక్షన్ వాల్యూ ఏం తీసుకోవాలా, ఇది తీసుకోవాలా, అది రాయాల్సిందే. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3
ఫంక్షన్ వాల్యూ ఏం రాసుకోవాలి ఇప్పుడు నేను x² - 9 బై x² - 3x - 2x - 3. ఇప్పుడు ఇట్లాంటి లిమిట్స్ చెక్ చేయడం మనం 2 మార్క్స్ క్వశ్చన్లో ముందే నేర్చుకున్నాం. డినామినేటర్లో ఈ 3ని కన్నా రాస్తే మనకు ఏమన్నా 0 వచ్చేసే అవకాశాలు ఉన్నాయా అని చెక్ చేసుకొని 0 వచ్చేటైతే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయకూడదు. అప్పుడు ఏదో కొంత దాన్ని సింప్లిఫై చేసిన తర్వాతనే సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 రాస్తే 3² 9, ఇక్కడ 3 రాస్తే 2 3s are 6, ఈ 6 ఈ -3 కలిసి -9, 9 - 9 ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఇలాంటి కేసులో నువ్వు ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయకూడదు. అప్పుడు నువ్వు దీనికి ఏదో కొంత సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడ మనకు ఉండేది ఇది ఫ్యాక్టరైజేషన్ కాబట్టి, ఇది క్వాడ్రాటిక్ కాబట్టి చూడండి ఏం చేస్తాము, కాన్స్టెంట్ టర్మ్ ఉన్నాయి -3ని x² కోఎఫిషియంట్ని మల్టిప్లై చేసుకుంటే -3 వస్తుంది. దీనికి 2 ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. ఆ 2 ఫ్యాక్టర్స్ నేడు మైనస్ ఉందంటే కంపల్సరీ సబ్ట్రాక్షన్ చేయాలి. ఒకదానికి ప్లస్ ఉండాలి, ఒకదానికి మైనస్ ఉండాలి. మధ్యలో మనకి ఏం సింబల్ అని చూడండి, x కోఎఫిషియంట్ మైనస్, పెద్దదానికి మైనస్ ఉండాలి, చిన్నదానికి ప్లస్ ఉండాలి. రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 2 రావాలి. అలాంటి ఫ్యాక్టర్స్ ఎవరు అంటే మనకు 3 1 1 1, 3 1s 3 మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, 3లో 1 పోతే 2 వస్తుంది. ఇది ఫ్యాక్టరైజేషన్ చేయడం. x² కోఎఫిషియంట్ ఏం లేనప్పుడు ముందర x పెట్టుకుంటాం, ఇక్కడ x పెట్టుకుంటాం. x + 1 1, x - 3 1. అంటే ఈ x² - 2x - 3 బదులుగా మనం x - 3 × x + 1గా ఫ్యాక్టరైజేషన్ చేసి రాస్తాను. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడికి వద్దాం. లిమిట్ x → 3 పైన కూడా చూడండి, x² - 9, 9ని మనం 3² అనుకోవచ్చునా. అప్పుడు a² - b² షేప్లో వచ్చిందా. అప్పుడు దాన్ని మనము a + b × a - b, నేను x² - 9 డైరెక్ట్గా ఫ్యాక్టరైజ్ చేసి రాయేస్తాను. బై కింద x² - 2x - 3ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఇది ఇంతకుముందు చెప్పినా మీకు x - 3 × x + 1. ఇప్పుడు చూడండి, ఈ x - 3 x - 3 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నువ్వు x ప్లస్లో 3 రాసినా కూడా నీకు డినామినేటర్లో ఏమి ఇబ్బంది రాదు. కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాను. ఇక్కడ 3 + 3 ఏమవుతుందో రాస్తాను, 3 + 3 బై 3 + 1. అప్పుడు పైన 6, కింద 4, 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 2s 2 3s, మళ్ళీ 2తో దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, 2 1s 2 1s 2, 2 పోతే 1 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటే 10 అవుతుంది, 2 5s are 10. ఆన్సర్ ఏమైంది చూడండి, 1.5 వచ్చింది. అంటే లిమిట్ వాల్యూ 1.5 వచ్చింది. ఫంక్షన్ వాల్యూ కూడా చూడండి ఇక్కడ 1.5. ఈ క్వశ్చన్లో అయితే ఫంక్షన్ వాల్యూ 1 వస్తే లిమిట్ వాల్యూ 2 వచ్చింది, నాట్ ఈక్వల్ అని రాసినాం. కానీ ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి, ఫంక్షన్ వాల్యూ 1.5, లిమిట్ వాల్యూ కూడా 1.5. అంటే ఆ కేసులో అక్కడ మనం నాట్ కంటిన్యూస్ అని రాసినాము. ఇప్పుడు ఈ కేసులో రెండు ఈక్వల్ అయినాయి. ఏమని, ఫంక్షన్ వాల్యూ దేని దగ్గర చెక్ చేసింది మనము 3 దగ్గర, అంటే f(3), అంటే x వాల్యూ 3 అయినప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చిందో అదే x → 3 అయ్యేటప్పుడు ఆ ఫంక్షన్ వాల్యూ కూడా లిమిట్ వాల్యూ రెండు సేమ్ వచ్చినాయి. ఇట్లా రాస్తాం, f(3) = లిమిట్ x → 3 f(x) రెండు ఈక్వల్ వచ్చినాయి. దేర్ఫోర్ f ఈజ్ కంటిన్యూయస్, f ఈజ్ కంటిన్యూయస్ అట్ x = 3. ఓకేనా. ఇప్పుడు మీకు ఈ రెండు క్వశ్చన్లలో క్లారిటీగా వచ్చి ఉంటుంది అనమాట. ఇంతకుముందు క్వశ్చన్లో చూసినాం, అప్పుడు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు కూడా చెక్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనం చెక్ చేస్తాం, కానీ మనకు 3 దగ్గర చెక్ చేయమన్నాడే, కానీ 3 కన్నా తక్కువ అయితే ఏం తీసుకోవాలా, 3 కన్నా ఎక్కువ అయితే ఏం తీసుకోవాలనేది లేదు. కాబట్టి డైరెక్ట్గా మనం 3 దగ్గర లిమిట్ వాల్యూ చేసినాం. అదే అనమాట ఇంతకుముందు క్వశ్చన్లకు ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని చూడండి, ఈజ్ f ఈజ్ గివెన్ బై f(x) = ఇది కూడా రెండు రకాలుగా ఇచ్చినాడు. x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఇంట్లో తీసుకోవాలంట, x లెస్ దాన్ 1 అయితే 2గా తీసుకోవాలంట. ఈజ్ ఏ కంటిన్యూయస్ ఫంక్షన్ ఆన్ ఆర్. వాళ్ళు చెప్పే ఇఫ్ అనేది ఈజ్ అని కాదు, ఇఫ్ ఇది కంటిన్యూయస్ ఫంక్షన్ అయితే దెన్ ఫైండ్ కే వాల్యూ కనుక్కోండి అని అన్నాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంతకుముందు అయితే మనకు అది కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేయండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నారు, కంటిన్యూస్ అని వాళ్ళే చెప్పేస్తున్నారు. ఓకే, కంటిన్యూస్ అంటే మనం ఏం చేసినాము, ఒక 3 రకాలుగా 3 స్టెప్స్లో చెక్ చేసినాం. ఫస్ట్ ఫంక్షన్ వాల్యూ చూసినాం, లిమిట్ వాల్యూ చెక్ చేసినాం,
అవి రెండు ఈక్వల్ అయినాయా లేదా చెక్ చేసినాం. ఇదే కదా 3 పనులు. ఫస్ట్ ఫంక్షన్ వాల్యూ చూడాలా, తర్వాత లిమిట్ వాల్యూ చూడాలా, అవి రెండు ఈక్వల్ అవుతాయా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు ఇట్లా కాదు, వాళ్ళే కంటిన్యూస్ అన్నాడు అంటే దీని లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అనే కాన్సెప్ట్ తీసుకొని మనం ఈజీగా కే వాల్యూని కనుక్కుండేయచ్చు. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే. ఇప్పుడు ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2గా తీసుకోవాలంట ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 1. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసేసి ఈజ్ కంటిన్యూయస్ ఈజ్ ఇక్కడ రాసుకుందాంలే. ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఆన్ ఆర్. కంటిన్యూయస్ ఆన్ ఆర్ అంటే మీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఏ పాయింట్ దగ్గరైనా ఏ నెంబర్ దగ్గరైనా అది కంటిన్యూయస్ అని అర్థం. కానీ ఇక్కడ మీరు ఇంటర్వెల్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎక్స్ అనేది 1 కానీ 1 కన్నా గ్రేటర్ దాన్ ఎక్స్ అంటే 1 కన్నా ఎక్కువ కానీ అయితే ఇంత తీసుకోమంటాడు. ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ అయితే ఇంత తీసుకోమంటాడు. అంటే ఈ 1 దగ్గర మనకు చెక్ చేయడానికి అవకాశం ఉంది, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్. అంటే 6 దగ్గర కంటిన్యూస్ అయింది అంటే 1 దగ్గర కూడా కంటిన్యూస్ అయినట్టే. ఆ స్టెప్ ఖచ్చితంగా ఇక్కడ రాసుకోవాలి. దేర్ ఫోర్ దీన్ని బట్టి రాస్తాను. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ గివెన్ అనమాట. గివెన్ దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ దట్ ఇంప్లైస్ లేదా దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూస్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూస్ అయ్యింది అంటే దట్ ఇంప్లైస్ లెఫ్ట్ లిమిట్ ఎట్లా రాస్తాం చెప్పండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఫంక్షన్ దగ్గర 1 యొక్క లెఫ్ట్ లిమిట్ ఎంత ఉంటుందో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీని ఏం లేదు, ఇది లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్. లెఫ్ట్ లిమిట్ ఇట్ రాస్తాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు దేని దగ్గర లెఫ్ట్ లిమిట్ అయితే దాని నెంబర్ పెట్టేసి 1 మైనస్ 1 ప్లస్ అంటే 1కు లెఫ్ట్ లిమిట్ 1కు రైట్ లిమిట్ ఇవి రెండు ఈక్వల్ అవుతాయి అనేసి దీంట్లో నుంచి రాస్తాను చూడండి. 1 దగ్గర లెఫ్ట్ లిమిట్ అంటే 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు, 1 కన్నా ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు, 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఏం తీసుకోమంటాడు చూడండి. ఎక్స్ లెస్ దాన్ 1 అయితే ఏం తీసుకోమన్నాడు కాబట్టి 2 ఈక్వల్ టు ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ అంటే 1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది చూడండి. 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది తీసుకోమన్నాడు. ఏది కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే. దీంట్లో లిమిట్ వాల్యూ ఏం రాయాలా 1 రాయాలా. రాసేద్దాం. దట్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 2 ఈక్వల్ టు దీంట్లో నుంచి కే బయట తీసుకోండి. కే స్క్వేర్లో కే ఉంటుంది, ఇక్కడ 1 ఈ 1 వదిలేస్తున్నాను ఎందుకంటే కే స్క్వేర్ ఇంటూ 1 అంటే కేనే అనమాట. ఇప్పుడు కే ఇంటూ కే మైనస్ 1 ఈక్వల్ టు 2. దీన్ని ఇట్లా వద్దులే కానీ విడివిడిగా చేద్దాం. లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అని రాసి పెట్టుకున్నాం కదా, ఒక ఫార్ములా లాగా రాసి పెట్టుకున్నాం. మనం ఫస్ట్ లెఫ్ట్ లిమిట్ రాసుకుందాం. లెఫ్ట్ లిమిట్ రాద్దాం చూడండి. లెఫ్ట్ లిమిట్ అంటే మీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఎక్స్ వాల్యూ 1 కన్నా తక్కువ అయినప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా, 1 కన్నా తక్కువ అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ 2 తీసుకోవాలా, అంతే. ఇది 1 అని పెట్టుకోండి. అదే రైట్ లిమిట్ రాసుకోండి. రైట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ 1 కన్నా పెద్దదైతే చూడండి, 1 కన్నా పెద్దదైతే ఫంక్షన్ ఏం తీసుకోమంటాడు కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలా, ఈ ఎక్స్ ప్లేస్లోకి 1 రాయాలా. రాస్తే కే స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే దట్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ కే. ఇది 2 అనుకుందాం. ఫ్రమ్ 1 అంటూ ఈ రెండు ఈక్వల్ కావాలి కదా. ఫ్రమ్ 1 అండ్ 2 ఈ రెండు ఈక్వల్ కావాలి కదా. ఎందుకు కంటిన్యూస్ అట్ 1 అని రాసి పెట్టుకున్నాం. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ 1 అనేసి. వాళ్ళ 6 దగ్గర కంటిన్యూస్ అంటే 1 దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుందని రాసుకున్నాం.
1 దగ్గర కంటిన్యూస్ అవ్వాలంటే రెండు లిమిట్లు ఈక్వల్గా ఉండాలి కాబట్టి దేర్ ఫోర్ ఫ్రమ్ 1 అంటూ ఇది దీనికి ఈక్వల్ అని రాద్దాం. k² - k = 2. ఆ 2ను లోపల తెచ్చుకొని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా తయారు చేసుకున్నాం. k² - k -2 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే కాన్స్టెంట్ టర్మ్ని k² కోఎఫిషియంట్ని మల్టిప్లై చేస్తే -2, దానికి ఒక 2 ఫ్యాక్టర్స్ 2 1s 2, 2లో 1 పోతే 1, దీనికి మైనస్ పెట్టుకుందాం, దీనికి ప్లస్ పెట్టుకుందాం. k - 2 ఒక ఫ్యాక్టర్, k + 1 ఒక ఫ్యాక్టర్. k - 2 × k + 1 = 0. ఇందులో నుంచి k - 2 = 0 వస్తుంది. ఇక్కడ k + 1 = 0 వస్తుంది. ఇందులో నుంచి k = 2, ఇందులో నుంచి k = -1. అంతే. k వాల్యూస్ కనుక్కోమన్నారు. kకు మనకు ఒక 2 వాల్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ f(x). ఇది కూడా ఫంక్షన్ 3 రకాలుగా ఇచ్చిండారు. అట్ 2 అన్నారు. ఇవన్నీ చెప్తానే ఉన్నాం కదా, మీకు మళ్ళీ ఆన్సర్ చెప్పేటప్పుడు వచ్చేస్తుంది చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. గివెన్ f(x) = 3 రకాలుగా ఇచ్చినారు. ఇప్పుడు చెప్పేస్తుందండి. 1/2 × x² - 4 ఎప్పుడు తీసుకోవాలంటే ఇది ఫంక్షన్ ఇఫ్ 0 < x < 2, x వాల్యూ 0కి 2కి మధ్యలో ఉంటే ఇంత తీసుకోండి అని అర్థం. అదే 0గా తీసుకోవాలంట అది ఎప్పుడు ఇఫ్ x = 2 అయితే. అదే 2 - 8x⁻³ - 3గా తీసుకోవాలా ఎప్పుడు x వాల్యూ 2 కన్నా పెద్దదైనప్పుడు. ఇది దేని దగ్గర చెక్ చేయమన్నాడు? 2 దగ్గర చెక్ చేయమన్నాడు. ఏ పాయింట్ దగ్గర అయితే చెక్ చేయాలో ఆ పాయింట్ దగ్గర ఫస్ట్ స్టెప్లో ఆ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ వాల్యూ ఎంత, f(2) ఎంత. f(2) ఇది చూడండి క్లియర్గా ఉంది. x వాల్యూ 2 అయితే ఫంక్షన్ వాల్యూ 0. ఇంతే, సింపుల్. ఇప్పుడు దాన్ని మనం ఏం చేసేదానికి లేదు, కాన్స్టెంట్ టర్మ్ ఇచ్చేసినాడు. ఇప్పుడు మనం లిమిట్ వాల్యూ చెక్ చేయాలి. లిమిట్ వాల్యూ ఎవరి దగ్గర చెక్ చేయమన్నాడు? 2 దగ్గర. 2 కన్నా తక్కువ, 2 కన్నా ఎక్కువ ఇక్కడ ఏమన్నా రేంజ్లో ఉన్నాయి చూడండి. x వాల్యూ 2 కన్నా తక్కువ అయితే, x వాల్యూ 2 కన్నా ఎక్కువ అయితే ఉంది కదా. అందుకోసమని మనము లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రాద్దాం. లిమిట్ x → 2 - x వాల్యూ 2 కన్నా తక్కువ అన్నప్పుడు ఆ ఫంక్షన్ ఏం తీసుకోవాలా? x వాల్యూ 2 కన్నా తక్కువ అయినప్పుడు ఫంక్షన్ ఇంత తీసుకోవాలి. లిమిట్ x → 2 - 1/2 × x² - 4. ఇందులోకి ఇప్పుడు మనం 2ను సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 × 2² - 4 దట్ ఈక్వల్ టు 1/2 × 2² అంటే 4 - 4, 1/2 × 0 దట్ ఈక్వల్ టు 0. ఓకే, లెఫ్ట్ లిమిట్ 0 వచ్చింది. ఇప్పుడు రైట్ లిమిట్ చెక్ చేద్దాం. లిమిట్ x → 2 + f(x). x వాల్యూ 2 కన్నా పెద్దదైతే అప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా? అప్పుడు ఏం తీసుకోవాలి చూడండి. 2 కన్నా పెద్దదైతే ఇక్కడ ఉందా, ఇది తీసుకోవాలి. ఏది? 2 - 8 × x⁻³ - 3. ఇందులోకి ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తాం. అంటే x ప్లేస్లో 2 రాస్తే 2 - 8, ఇక్కడ 2⁻⁻8 దట్ ఈక్వల్ టు 2 - 8 2⁻³ ఈ -3 పోవడానికి 1/2³ రాసేస్తాం. ఈ మైనస్ కిందకి తీసుకెళ్తే ఇట్లా అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో 2 - 8 × 1/2³ అంటే ఏమి? 8. 8 1s క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది మనకు? 2 - 1. 2 - 1 అంటే ఏమి? 1 వచ్చింది. చూడండి, లెఫ్ట్ లిమిట్ 0 వచ్చింది, రైట్ లిమిట్ 1 వచ్చింది. అంటే రెండు లిమిట్లు ఈక్వల్గా రాలేదు. సిన్స్ లెఫ్ట్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ లిమిట్, రెండు ఈక్వల్గా రాలేదు. దేర్ ఫోర్ ఈ ఫంక్షను, ఏ ఫంక్షను? f ఈజ్ నాట్ కంటిన్యూయస్ అట్ ఏ పాయింట్ దగ్గర చెక్ చేసింది మనం? 2 దగ్గర. అట్ x = 2. ఇంత. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ f(x) ఫంక్షన్ ఇచ్చినాడు 2 రకాలుగా. ఇది కంటిన్యూస్ అట్ 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చూపించమంటున్నాడు. అవుతుంది అంటే అర్థమేమి? ఆ 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ f(0) ఎంతైతే ఉంటుందో లిమిట్ వాల్యూ కూడా 0 దగ్గర అంతే ఉంటుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాసుకుందాం. గివెన్ f(x) = cos ax - cos bx/x².
ఎప్పుడంటే ఇది ఏ కేసులో ఎక్స్ అనేది 0 కాకపోతే. అదే 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్లో ఏం రాసుకుందాం, ఫంక్షన్ వాల్యూ రాద్దాం. ఎవరి దగ్గర కంటిన్యూస్ అట్ 0 దగ్గర చెక్ చేయమన్నాడు. అప్పుడు ఎఫ్ ఆఫ్ 0 ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎంత చూడు. ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎవరు, ఇదే 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1గా అనుకుందాం. ఇప్పుడు స్టెప్ 2లో మనం ఏం చేయాలా, లిమిట్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ అవసరం లేదు. ఎక్స్ వాల్యూ 0 అయితే 0 కాకపోతే అన్నాడు కాబట్టి 0 కన్నా తక్కువ 0 కన్నా ఎక్కువ ఇక్కడ ఇవ్వలేదు. అందుకని లిమిట్ డైరెక్ట్గా ఎక్స్ టెన్స్ టు 0 రాస్తాను. 0 మైనస్ 0 ప్లస్ పెట్టడం లేదు, డైరెక్ట్ 0. దీని అర్థం ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తాను. ఎక్స్ టెన్స్ టు 0 అంటే ఎక్స్ వాల్యూ 0కి దగ్గరగా వెళ్తుందే కానీ 0 కాదు అని అర్థం. అంటే ఎక్స్ వాల్యూ 0 కానప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా, 0 కానప్పుడు ఫంక్షన్ ఇది తీసుకోవాలా, కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇది తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీంట్లో కన్నా నేను డైరెక్ట్గా లిమిట్ కన్నా అప్లై చేస్తే లిమిట్ టెన్స్ టు ఎక్స్ టెన్స్ టు 0. చూడండి, లిమిట్ వాల్యూ కన్నా నేను ఇక్కడ 0 రాస్తే కింద 0² 0 వస్తుంది. డినామినేటర్ 0 వచ్చింది అంటే అది నాట్ డిఫైన్డ్ కాబట్టి దీంట్లో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయకూడదు. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయకూడదు అంటే ఇంకేదో కొంత సింప్లిఫికేషన్ చేయాలా. పైన చూస్తే మీరు ఇది కాస్ సి మైనస్ కాస్ డి షేప్లో ఉంది. కాస్ డి మైనస్ కాస్ సి ఫార్ములా ఇక్కడ రాస్తా చూడండి. కాస్ సి మైనస్ కాస్ డిగా ఏదన్నా కనపడితే -2 సైన్ సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2 ఇది ఫార్ములా. దీనిలాగా దీన్ని ఇప్పుడు మనం మార్చుకోవాలి. అంటే ఎలా మారుస్తాను చూడండి, మైనస్ ఇక్కడ దీన్ని మారుస్తాను 2 సైన్ సి అంటే ఏఎక్స్ తీసుకోవాలా, డి అంటే బిఎక్స్ తీసుకోవాలా. సైన్ వరకు రాసిన సి ప్లస్ డి, సి ఎవరు ఏఎక్స్ ప్లస్ డి ఎవరు బిఎక్స్, సి ప్లస్ డి బై 2 వీటి వరకు రాసిన. పక్కన మళ్ళీ సైన్ సి మైనస్ డి, సి అంటే ఏఎక్స్ మైనస్ డి అంటే బిఎక్స్ బై 2 టోటల్గా బై మళ్ళీ ఏముంది ఎక్స్ స్క్వేర్ ఇలా రాసినాం. నెక్స్ట్ స్టెప్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రెండిట్లోనూ ఎక్స్ ఉంది, ఈ రెండిట్లోనూ ఎక్స్ ఉంది. ఇక్కడ నుంచి నేను ఎక్స్ కామన్ తీస్తాను, ఇక్కడ నుంచి ఎక్స్ కామన్ తీస్తాను. ఈ -2 కాన్స్టెంట్ కాబట్టి దాన్ని బయట తీసేసుకుంటాను. -2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ సైన్ ఏ మైనస్ బి బై 2 ఇక్కడ ఉండే ఎక్స్ ఇక్కడికి వచ్చేసింది బై ఈ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ ఎక్స్ స్క్వేర్లో 2 ఎక్స్లు ఉంటాయి. ఒక ఎక్స్ని దీనికి ఒక ఎక్స్ని దానికి రాస్తాను. -2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్, ఈ ఎక్స్ని ఇక్కడ రాసిన ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్. ఇక్కడ ఉండే స్క్వేర్లో ఉండే 2 ఎక్స్లు ఒకదానికి ఇక్కడ ఒకదానికి అక్కడ రాసిన. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0ని దీనికి ఒకసారి దానికి ఒకసారి 2 లిమిట్లుగా రాస్తా. -2 లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ మళ్ళీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏ మైనస్ బి బై 2 ఇంటూ ఎక్స్ బై ఎక్స్. ఈ షేప్ కనపడితేనే మీకు ఒక స్టాండర్డ్ లిమిట్ గుర్తు రావాలి. అదేదంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ కేఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు కే. దీనిలాగా ఉందేమో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎక్స్ టెన్స్ టు 0 సైన్ కేఎక్స్ సైన్ కేఎక్స్ బై ఎక్స్ అంటే కే బదులు ఈ బ్రాకెట్లో ఉండేదంతా ఉంది, అంతే కదా తేడా. ఇదంతా బదులు మనం ఏం రాస్తాం, కే రాస్తాం. దాని ప్రకారం ఇప్పుడు ఏం రాస్తాం, -2 ఇంటూ కే అంటే ఇది మాత్రమే ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఇక్కడ కూడా కే అంటే ఎవరు ఏ మైనస్ బి బై 2. ఒక 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం మిగులుతుంది మనకు మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2 ఉంది, ఇక్కడ 1/2గా రాసుకున్నాం.
ఈ మైనస్ పోవాలనుకోండి, లోపల తీసుకుపోతే ఈ మైనస్ ఇక్కడ మైనస్ అవుతుంది, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. దాన్ని మనము ఆ ప్లస్ ఉండే టర్మ్ బీ స్క్వేర్ని ముందర రాసేసి ఈ మైనస్ ఉండే టర్మ్ ఇక్కడ రాసేసినాం అనుకోండి, మనకేమొచ్చింది 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని లిమిట్ వాల్యూ వచ్చింది. ఈ లిమిట్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫంక్షన్ వాల్యూ ఏమొచ్చింది మనకు, ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ హాఫ్ ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని వచ్చింది. అదే లిమిట్ వాల్యూ ఏమొచ్చింది ఇప్పుడు 1/2 ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని వచ్చింది. రెండు ఈక్వల్ వచ్చినాయా? అబ్జర్వ్ చేయండి, ఫంక్షన్ వాల్యూ ఇక్కడ లిమిట్ వాల్యూ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి దేర్ ఫోర్ ఫ్రమ్ 1 అంటూ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఫంక్షన్ వాల్యూ, అదే ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు లిమిట్ వాల్యూ రెండు ఈక్వల్ వచ్చినాయి కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది నేర్చుకుంటే మీకు ఏం యూజ్ అవుతుందంటే, ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి కూడా మీకు కంటిన్యూటీలో కాకుండా మామూలుగా లిమిట్స్లో కూడా వస్తుంది. ఆ క్వశ్చన్ కూడా మీకు చెప్తాను. అప్పుడు మీకు సేమ్ టు సేమ్ రాసేస్తే కూడా సరిపోతుంది అనమాట. ఓకేనా? కంటిన్యూటీలో ఇది 5th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద రియల్ కాన్స్టెంట్స్ ఏ అండ్ ఏ కామా బి సో దట్ ద ఫంక్షన్ ఎఫ్ గివెన్ బై ఫంక్షన్ ఈ విధంగా 4 రకాలుగా ఇచ్చినారు. ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్, వాళ్ళే కంటిన్యూస్ ఆన్ ఆర్ అని చెప్పేసినారు. ఆర్ అంటే ఏమి? రియల్ నెంబర్స్. సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ పైన కంటిన్యూస్ అవుతుంది అంటే మిగతా ఏ నెంబర్ల పైన అయినా కూడా అది కంటిన్యూస్ అవుతుంది అని అర్థం. సరే, ఇక్కడ మనం ఈ ఇంటర్వెల్స్ చూసి అబ్జర్వ్ చేద్దాం. ఇది చూడండి, ఎక్స్ వాల్యూ 0 కన్నా తక్కువ లేదా ఈక్వల్ అన్నాడు. ఊరికే రఫ్గా నెంబర్ లైన్ చూడండి, ఇది 0 అనుకోండి, ఎక్స్ వాల్యూ అంటే 0 లేదా 0 కన్నా తక్కువ అంటే ఇక్కడ అంతా అని అర్థం. అదే ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్యలో, ఇక్కడ 1 అనుకోండి, ఎక్స్ వాల్యూ 0కి 1కి మధ్యలో. ఇది చూడండి, ఎక్స్ వాల్యూ 1 కానీ 3 కానీ లేదా వాటికి ఈక్వల్ కానీ, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3 అనుకోండి, ఇది అనమాట. ఇట్లా 1కి 3కి మధ్యలో ఈ ఇంటర్వెల్ ఇచ్చినాడు. తర్వాత ఏమన్నాడు, ఇక్కడ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 అన్నాడు, 3 కన్నా ఎక్కువ అన్నాడు. అంటే ఇప్పుడు దీంట్లో చూడండి, ఇక్కడ మనకు చెప్పిన నెంబర్ ఇది 0, ఇక్కడ ఎవరు 3, అంటే 0 దగ్గర కానీ 3 దగ్గర కానీ రెండింటి దగ్గర కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఈ కాన్సెప్ట్ తీసుకొని మనము దీన్ని కంటిన్యూటీ అవుతుంది అని రాసుకుంటే, కంటిన్యూటీ అవుతుంది అర్థమేమి, ఇప్పుడు 0 దగ్గర కంటిన్యూస్ అయ్యింది అని అంటే అర్థమేమి, 0 దగ్గర దాని లెఫ్ట్ లిమిట్ దాని రైట్ లిమిట్ రెండు ఈక్వలే అని తీసుకుంటే మనకు ఏదో ఒక వాల్యూ వచ్చేస్తుంది. అట్లే 3 దగ్గర కూడా అది కంటిన్యూస్ అంటే అర్థమేమి, 3 దగ్గర దాని లెఫ్ట్ లిమిట్ 3 దగ్గర దాని రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అవుతాయి అనే కాన్సెప్ట్ కన్నా తీసుకున్నామంటే మనకు ఈ ఏబిలో ఏదో ఒక నెంబర్ తెలిసిపోతుంది. ఫస్ట్ గివెన్ రాసేసుకుందాం. సొల్యూషను గివెన్, ఈ ఫంక్షన్ అంతా ఈడే చూసి రాసేసుకుంటాను, మళ్ళీ మనకు ప్లేస్ అడ్జస్ట్ కాదు. గివెన్ లేదా గివెన్ దట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్, continuous on R, that implies F is continuous. R దగ్గర కంటిన్యూస్ అంటే అర్థం గుర్తుపెట్టుకోండి, దేని దగ్గరైనా కంటిన్యూస్, కానీ అన్నీ మనకు అవసరం లేదు, మనకు ఈ రెండింటి దగ్గర కంటిన్యూస్ అనమాట. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 3. 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది, 3 దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది. ఇప్పుడు మనము అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకొని చేద్దాం. అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర దాని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకు? కంటిన్యూస్ అని వాళ్ళే చెప్పేసినారు కాబట్టి. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏమంటే 0 దగ్గర లెఫ్ట్ లిమిట్ ఎవరు అది రాద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 కన్నా తక్కువైనప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎవరు? 0 కన్నా తక్కువైనప్పుడు ఎడుందా 0 కన్నా తక్కువ ఎడుంది ఎక్స్ లెస్ దెన్ 0. అప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా? సైన్ ఎక్స్.
లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ సైన్ ఎక్స్. ఓకే, దీంట్లో మనము లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే సైన్ 0. మనకు ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ తెలుసు. సైన్ 0 ఏమవుతుంది 0. ఓకే, ఇప్పుడు రైట్ లిమిట్ రాసుకుందాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ 0 కన్నా పెద్దదైనప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలా? 0 కన్నా పెద్దదైతే చూడండి, 0 కన్నా పెద్దదైతే ఫంక్షన్ ఎక్స్ వాల్యూ 0 కన్నా పెద్దదైతే ఇది తీసుకోవాలా. ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఫంక్షన్ ఏం తీసుకోవాలా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ. ఈ ఎక్స్ ప్లస్లో 0 అప్లై చేస్తే 0 స్క్వేర్ ప్లస్ ఏ అంటే 0 స్క్వేర్ 0 వదిలేయచ్చు ఏ. కానీ మనం ఏం రాసి పెట్టుకున్నాం చూడు, ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఏమైపోవాలా? ఈక్వల్ అయిపోవాలా. దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు 0 అంతే, ఏ తెలిసిపోయింది. అట్ ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గర కూడా ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఈడ రాసి పెట్టేసినాం. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 3. ఇప్పుడు 0తో కంటిన్యూస్ అనుకొని లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్తో ఏ కనుక్కునేసినాం. 3 దగ్గర కూడా అది కంటిన్యూస్ అవుతుంది. 3 దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుందంటే 3 దగ్గర దాని లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అవుతాయి అనే మాట రాసేసుకుందాం. ఇప్పుడు దీని లెఫ్ట్ లిమిట్ రాద్దాం. లెఫ్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ 3 కన్నా తక్కువ అయినప్పుడు 3 కన్నా తక్కువ ఏడు చూడండి ఏముందో 3 కన్నా తక్కువ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అప్పుడు ఇది తీసుకోవాలి. ఏది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 మైనస్ ఏం తీసుకోవాలో ఫంక్షను బిఎక్స్ ప్లస్ 3. దీంట్లో లిమిట్ అప్లై చేస్తే అంటే ఎక్స్ ప్లస్లో 3 రాస్తే బి ఇంటూ 3 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు 3b ప్లస్ 3. ఇది లెఫ్ట్ లిమిట్. ఇప్పుడు రైట్ లిమిట్ ఏదో రాద్దాం. రైట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ 3 కన్నా పెద్దదైతే ఫంక్షన్ వాల్యూ ఏం తీసుకోవాలా? చూడండి, ఎక్స్ వాల్యూ 3 కన్నా పెద్దదైతే ఫంక్షన్ వాల్యూ ఏం తీసుకోవాలంట? సింపుల్గా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ప్లస్ ఫంక్షన్ వాల్యూ -3. ఇందులో కాన్స్టెంటే లేదు అంటే దీని ఆన్సర్ -3నే వస్తుంది. కానీ మనకు 3 దగ్గర ఇది కంటిన్యూస్ అయ్యింది కాబట్టి ఈ లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అనమాట. ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ దట్ ఇంప్లైస్ ఇది ఎల్హెచ్ఎల్ ఎవరు 3b ప్లస్ 3 ఈక్వల్ టు -3. దీంట్లో నుంచి 3b ఈక్వల్ టు ఈ 3ని కూడా అక్కడ పంపిస్తే -3, 3b ఈక్వల్ టు -6, b ఈక్వల్ టు 3 1s 3 2s, b ఈక్వల్ టు -2. ఏ వాల్యూ 0, బి వాల్యూ -2. ఇంతే, మళ్ళీ కావాలంటే రాసింది. దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు -2. ఇదే వాళ్ళు మనకు కనుక్కోమని చెప్పిన రియల్ వాల్యూస్. ఈ విధంగా మనము కంటిన్యూటీలో దాదాపు ఇప్పుడు మనం ఒక 10 క్వశ్చన్స్ దాకా ఇప్పటికే కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం.